సుబ్బు, మన వాల్యుబుల్ సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ 700 కామెంట్స్ పెట్టారు, చాలా క్వశ్చన్స్ పెట్టారు. అవన్నీ చూసి వాటిలో టాప్ 10 చూస్ చేసుకుని మనం వాళ్ళని పిలిచి అడుగుదాం అనుకున్నాం. ఈ లోపల నీ క్వశ్చన్స్ చెప్దాం. వాళ్ళకి నా యొక్క 5-6 క్వశ్చన్స్ అడిగేసా. స్టంట్ వేసిన తర్వాత మెడిసిన్ స్టాప్ చేస్తే మంచిదేనా? మంచిది కాదు. స్టెంట్ వేసిన తర్వాత మెడిసిన్ స్టాప్ చేస్తే సడన్గా గుండెకి హార్ట్ అటాక్ వచ్చి ప్రమాదం అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే అది మెటల్ కదా, రక్తనాళం లోపల రక్తం గడ్డలు కట్టకుండా ఉండడానికి మెడిసిన్స్ ఉంటాయి. అవి మాత్రం ఖచ్చితంగా ఆపకూడదు. స్టెంట్ వేసిన తర్వాత అవి లైఫ్ లాంగ్ వాడుకోవాలి. డోసెస్ సంవత్సరం తర్వాత తగ్గుతాయి. కాబట్టి మీ డాక్టర్ని చూపించి మాత్రమే ఏమైనా అవసరమైతే ఆపండి, లేకపోతే ఆపకండి. బీపీ ట్యాబ్లెట్ వన్స్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలా సార్, లేదా బీపీ నార్మల్ అయితే స్టాప్ చేసేయచ్చా? బీపీ ట్యాబ్లెట్ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలా లేదా అన్నది మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా మార్చుకుంటారనేది విధం మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 కేజీలు ఉన్నారు, బీపీ ఎక్కువ ఉంది, మెడిసిన్ స్టార్ట్ చేసామనుకోండి, మీరు బరువు తగ్గినప్పుడు బీపీ ట్యాబ్లెట్లు ఆపే అవకాశం ఉంటుంది. కానీ బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆ ట్యాబ్లెట్ వల్ల బీపీ నార్మల్ అయితే మీరు ఆపేస్తే ఇమీడియట్గా అది పెరుగుతుంది. కాబట్టి మీ లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ వచ్చి మీ అంతటా మీరు బీపీ తగ్గించుకొని బీపీ ట్యాబ్లెట్ పైన బీపీ డౌన్ అవుతుంటే మాత్రమే బీపీ ట్యాబ్లెట్ తగ్గించాలి, లేకపోతే ఆపాలి, లేకుండా ఆపకూడదు. మెడికేషన్ వల్ల బ్లాక్స్ క్లియర్ అవుతాయా సార్? మెడికేషన్స్ వల్ల బ్లాక్స్ క్లియర్ క్లాట్ క్లియర్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు కొన్నిసార్లు కొంతమంది పెడుతుంటారు, ఇదిగో ముందు తర్వాత క్లియర్ అయిపోయినాయి కాబట్టి మేము ఇచ్చినవి వాడండి అని. ప్రాబ్లం ఏంటంటే కొలెస్ట్రాల్ బ్లాక్తో పాటు బ్లడ్ క్లాట్ అయిన క్లాట్స్ కూడా రక్తనాళాల్లో ఉంటాయి. రెండు బ్లాక్స్ కింద కనబడతాయి మనకి. సో ఇప్పుడు ఈ క్లాట్ అనేది మనం రక్తం పలచకే ట్యాబ్లెట్స్తో కరిగిపోతుంది. నిజమైన కొలెస్ట్రాల్ బ్లాక్, ఎస్పెషల్లీ కాల్షియం ఉన్న బ్లాక్, అది మెడిసిన్స్తో కరగదు. కాబట్టి మెడిసిన్స్ ఎందుకు వాడతామంటే ఆ బ్లాక్ పెరగకుండా, ఆ బ్లాక్ పైన క్లాట్ ఫామ్ అయ్యి కంప్లీట్గా మూసుకోకుండా ఉండటానికి మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే స్టంట్ చేసిన తర్వాత కూరగాయలు తినొచ్చా సార్ అన్నీ రెగ్యులర్గా, లేదా ఏదన్నా స్టాప్ చేయాలా సార్? కూరగాయలు అన్నీ తీసుకోవచ్చు స్టంట్ వేసిన తర్వాత. ప్రధానంగా 2 కూరగాయలు ఏంటంటే, మనం దుంపకూరలు ఎక్కువ తినడం మంచిది కాదు. బంగాళదుంపలు, చామదుంపలు, కంద ఇవి తింటే ఏంటంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెటబాలిజం కొంచెం ఎఫెక్ట్ అవుతుంది తప్ప మిగతా అన్ని కూరగాయలు ఇంక్లూడింగ్ క్యారెట్, బీట్రూట్ కూడా కూరగాయల విషయంలో ఏమీ అభ్యంతరం లేదు, శుభ్రంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి సార్, వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ జేబులో ఏదన్నా ట్యాబ్లెట్ పెట్టుకోవాలంటే అది ఏ ట్యాబ్లెట్ సార్? హార్ట్ నొప్పి వస్తుంటే, నడిస్తే గుండెలో నొప్పి వస్తున్న వాళ్ళు సార్బిట్రేట్ 5 mg దగ్గర పెట్టుకొని దాన్ని 4 కింద కూర్చొని కానీ పడుకొని కానీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నడిచే వాళ్ళకి మాత్రమే. కానీ యూజువల్గా హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు పక్కన ఏ హాస్పిటల్ ఉంటే, ఇప్పుడు పల్సాట్ చుట్టుపక్కల ఉంటే పల్సాట్ సెంటర్ ఎమర్జెన్సీ నెంబరు, మీరు వేరే హాస్పిటల్ దగ్గర ఉంటే ఆ హాస్పిటల్ ఎమర్జెన్సీ నెంబరు జేబులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఎమర్జెన్సీలో ముందు హాస్పిటల్ రీచ్ అవ్వడం ముఖ్యం, ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవడం కన్నా.